రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అతి పవిత్రంగా హిందువులు అతి పవిత్రంగా భావించే తిరుపతి సమీపంలో తబ్లిగా ఇస్తిమా సభ ఇప్పుడు పొలిటికల్ గా హీట్ రాజేస్తోంది. మరోవైపు చూస్తే భక్తులలో ఒక ఆందోళన కలిగిస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల్లో తబ్లిగే ఇస్తిమా సభ మంటలు రేపుతోంది. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై స్వామీజీ మండిపాటు పడ్డారు. తబ్లిగే ఇస్తిమా కార్యక్రమానికి వెంటనే అనుమతులు నిలిపివేయాలి అంటున్నారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేస్తూ ఉన్నారు. తబ్లిగే ఇస్తిమా సమస్యపై గల్ఫ్ దేశాలతో పాటు మరో 6 దేశాల్లో నిషేధం ఉంది. అయితే తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఈ సంస్థ మీద ఆరోపణలు ఉన్నాయి. తబ్లిగే ఇస్తిమాకు అనుమతులు ఇవ్వలేదు జమ్మూ కాశ్మీర్. ఒక ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేటువంటి జమ్మూ కాశ్మీర్లోనే ఇటువంటి సభకు పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటిది ఏపీలో ఏ విధంగా ఇస్తారు? దాంట్లో తిరుపతిలో ఏ విధంగా, తిరుమలలో ఏ విధంగా ఇస్తారు పర్మిషన్ అంటూ కూడా ఇప్పుడు ఒకవైపు స్వామీజీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తబ్లిగే ఇస్తిమా మంటలు రేగుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎలా పర్మిషన్ ఇస్తుందంటూ కూడా ప్రశ్నిస్తున్నారు స్వామీజీలు. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారంటున్న పవన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ కూడా స్వామీజీలు నిలదీస్తూ ఉన్నారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, గేట్వే ఆఫ్ టెర్రరిజం అని రష్యాతో సహా నిషేధించినటువంటి సంస్థ తబ్లిగే ఇస్తమా, తబ్లిగే జమాతే అనేటువంటి సంస్థకి 5 భాగాల్లో ఇది ఒక భాగం. దాన్నే నిషేధించినప్పుడు దీన్ని కూడా నిషేధించబడినది. అటువంటి ఈ తబ్లిగే ఇస్తమా అనేటువంటి సంస్థ వాళ్ళందరూ కూడా మన తిరుమల పుణ్యక్షేత్రాన్ని టార్గెట్ చేశారు. దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉంటుండగా, రాష్ట్రంలో ఎన్నో పట్టణాలు ఉంటుండగా మన తిరుమల క్షేత్రాన్ని మాత్రమే టార్గెట్ చేసి చూశారా? ఎటువంటి అనుమతులు కూడా లేవు. ఇప్పటి వరకు అనుమతులు లేకుండా దర్జాగా నిస్సిగ్గుగా బరి తెగించి ఎవడేం చేస్తాడో చూస్తాం అనేటటువంటి ఛాలెంజ్ విసురుతూ వాళ్ళు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. ఎంతటి దారుణం! ఈ మధ్యనే మొన్న 5, 6 తేదీల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూలో ఈ తబ్లిగే ఇస్తమా వాళ్ళు సభ పెట్టుకుంటామంటే అక్కడ ముస్లిం ఒక ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఇది చాలా ప్రమాదకరమైన సంస్థ, గల్ఫ్ దేశాలు నిషేధిస్తే నేను ఎలాగ ఏర్పాట్లు చేస్తానని సెక్యూరిటీ పర్పస్ లో క్యాన్సిల్ చేయించారు. అయినా మన సిగ్గుమాలినటువంటి మన రాజకీయ వ్యవస్థ, దిక్కుమాలినటువంటి మన ఈ వ్యవస్థలన్నీ కూడా వారికి వత్తాసు పలికి వారి నిస్సిగ్గుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం మన హైవే పక్కనే మన తిరుపతి. ఇటువంటి తిరుపతి అంటే నిరంతరము కూడా, అలాగే చంద్రగిరి సాక్షాత్తు రాయల వారు శ్రీకృష్ణదేవరాయల వారు పాలించినటువంటి ప్రాంతం. ఇక్కడి నుండే స్వామివారికి నైవేద్యాలు వెళ్ళేవి. అలాగే స్వామివారి శ్రీవారి మెట్లు ఇక్కడే, నుంచే మనం కొండకి పాత మెట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇటువంటి 7 కొండల పరిసర ప్రాంతం అంతా కూడా దివ్యమైన క్షేత్రం, పరమ పవిత్రమైన పునీతమైన స్థలం. ఇటువంటి 7 కొండలు ఈ ప్రాంతంలో ఇటువంటి తబ్లిగే ఇస్తమాకి ఏ విధముగా అనుమతులు ఇస్తారు? అంటే ఇక్కడికి వచ్చి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు 23వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెర్రరిస్టు మూలాలు బయటపడుతూ ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి అనేక ప్రాంతాలలో విజయనగరం కానివ్వండి, అలాగే మన రాయచోటి కానివ్వండి, ధర్మవరం కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద మూలాలు బయలుపడుతూ ఉంటే మరొక పక్క లక్షలాది మంది వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వస్తూ ఉంటే ఏమిటి దాష్టీకం, ఏమిటి ఘోరం, నేరం, ఏమిటి అన్యాయం? తిరుపతిని టార్గెట్ చేయడం, ఇక్కడే సభ పెట్టడం, ఈ తప్పులకే ఇస్తమా వాళ్ళు. దీని ఉద్దేశం ఏంటి? దీనికి ఏ కుట్రకోణాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరమైన విషయాలు. హిందూ సమాజం భవిష్యత్తులో ఏది జరిగినా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటికే అనేక బాధలు తిరుపతిలో, మనం పుణ్యక్షేత్రంలో మనం ఆ మీదకి వెళ్ళి నమాజ్ చేయడం, అలాగే కొంతమంది ఆ సెక్యూరిటీని దాటించి వెళ్ళి మీదకి వెళ్ళిపోవడం మనం చూసాం. ఇటువంటి తరుణంలో దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు కళ్ళు తెరవండి, హిందువులకి న్యాయం చేయండి.
ఈ పుణ్యక్షేత్రాన్ని పుణ్యక్షేత్రంగా ఉంచండి. ఈ పుణ్యక్షేత్రంలో అడుగుతున్నాం, మనం మక్కాలో మనం సభ పెట్టగలమా? అనుమతిస్తారా? జెరూసలేంలో సభ పెడితే అనుమతిస్తారా ఇతర మతస్థులు? అటువంటిది మన పుణ్యక్షేత్రం తిరుపతిలో వీరికి ఎలాగ అనుమతులు ఇస్తారు? వీళ్ళు ఎలా సభ పెడతారు? ఇది హిందువుల్ని రెచ్చగొట్టడం కాదా? పుణ్యక్షేత్రం మీద దాడి కాదా? వెంకటేశ్వర స్వామి పవిత్రతని మంట కలపడం కాదా? ఒకసారి హిందూ బంధువులందరూ అర్థం చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ అనుమతులు లేకుండా ఇంత బరితెగించి వారు ఏర్పాట్లు చేస్తున్నారంటే వాళ్ళు దీని వెనక ఎవరెవరు ఇక్కడ సహకరిస్తున్నారో, ఇక్కడ ఏ ఏ మూలాలు ఉన్నాయో మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వ యంత్రాంగం బేషరతుగా ఈ సంస్థను ఇక్కడ నిషేధించి సభని రద్దు చేయాలని మేము మరీ హిందూ బంధువులందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ఈ తబ్లిగే ఇస్తిమా సభ మీద ఎందుకు ఈ స్వామీజీ ఇంత ఆందోళన చెందుతూ ఉన్నారు, మరోవైపు ఇంత ఆవేశపడుతూ ఉన్నారు? మరి నిజంగానే తబ్లిగా ఇస్తిమా అనేది అంత డేంజరసా? తిరుపతి సమీపంలో నిర్వహించడం ఈ సభ నిజంగా కూడా ఇప్పుడు ఇదొక హిందూ సమాజానికి ముప్పుగా పొంచి ఉందన్నట్లే చూడాలా? ఎస్, ఒకసారి దీని గురించి చూద్దాం. తబ్లిగా ఇస్తిమా అనేది కూడా ఏదైతే తబ్లిగీ జమాత్ కింద ఒక 5 ఉంటాయి బృందాలు, ఒక 5 సబ్ సంస్థలు అనొచ్చు. ఇప్పుడు తబ్లిగే జమాత్ అనేది ఒక పెద్ద సంస్థ అనుకుంటే దాని కింద 5 సంస్థలు ఉంటాయి. దాంట్లో తబ్లిగే ఇస్తిమా ఒకటి. దీన్ని ఏంటంటే ఇప్పటికే 6 దేశాల్లో కూడా బ్యాన్ చేయటం జరిగింది. మరోవైపు దీని మీద ఉగ్రవాద ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ సంస్థ మీద. మనం ఇప్పుడే ఏపీలో చూసుకుంటే గనక గతంలోని ఈ మధ్య కాలంలోనే విజయనగరం కానీ, రాయచోటి కానీ, ధర్మవరం కానీ ఇలా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వచ్చి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ అమ్మాయిలే పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత వాళ్ళ మీద ఉగ్రవాదులు అంటే ఇళ్లలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా బయటకు వచ్చి వాళ్ళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళే ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఆశ్చర్యపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే వీటి నేపథ్యంలో ఇంకొకటి ఏంటంటే ఈ తబ్లిగే జమాత్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ తబ్లిగే జమాత్ అనేది 1927లో హర్యానాలోని మీరట్లో స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి మైలానా ఇలియాజ్ కాంద్లావి అనే వ్యక్తి. ఈ సంస్థ మొత్తం కూడా 213 దేశాల్లో ఉంది. అయితే ఈ సంస్థ ఉద్దేశం చూద్దాం. తబ్లిగీ అంటే బోధించేవారు, జమాత్ అంటే సంస్థ కానీ బృందం అని కానీ అర్థం. సో అల్లా మాటలను బోధించేవారు వీరు అనమాట. ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో మొత్తం కూడా భోపాల్లో చాలా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి ఇండోనేషియా ఇలా ప్రపంచ దేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి హాజరవుతూ ఉంటారు, లక్షల్లో హాజరవుతూ ఉంటారు. ఆ 3 రోజులు కూడా జనరల్గా అయితే శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు కూడా నవంబర్ నెలలో జరుగుతుంది. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. తరువాత దీన్ని ఇప్పుడు శుక్రవారం నుంచి మొదలు పెట్టారు. ఇలా 4 రోజుల పాటు ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. శుక్రవారం తెల్లవారుజామున ఒక ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వివిధ అంటే దీంట్లోనే చాలా దగ్గర నుంచి అనేక మంది గురువులు వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళందరూ కూడా అల్లా గురించి, అల్లా చెప్పిన లైఫ్ స్టైల్ గురించి, ఏ విధంగా బతకాలి, అదేవిధంగా దాంట్లో ఒక 6 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ 6 ప్రిన్సిపల్ ఇస్లామిక్ వేలో ఏ విధంగా బతకాలి ఇలాంటి బోధనలు చేస్తూ ఉంటారు. ఇలా గురువులందరూ కూడా బోధనలు చేసిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో జనరల్గా అయితే ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఢిల్లీ, మధ్యప్రదేశ్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఢిల్లీలో మీకు తబ్లిగీ జమాత్ అని నేను అనగానే మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు రావాలి. కరోనా టైం 2020 కరోనా టైం స్టార్ట్ అయినప్పుడు అప్పుడప్పుడే కరోనా దేశంలోకి వచ్చింది. ఆ సమయంలోనే ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సభ జరిగినప్పుడు అప్పుడు వారందరూ కూడా కరోనా క్యారియర్స్గా అప్పుడు ఆ సభలో చాలామంది కూడా ఇలానే డిఫరెంట్ ప్రాంతాల నుంచి ముస్లింలు పాల్గొనటము, ఆ తర్వాత వాళ్ళ ఇళ్లకు చేరుకోవటము, వారి వల్ల కూడా కరోనా స్ప్రెడ్ అవ్వటము, వాళ్ళని ఏంటంటే కరోనా క్యారియర్స్గా అప్పుడు ఆ తబ్లిగీ జమాత్లో పాల్గొన్న వాళ్ళని కరోనా క్యారియర్స్గా అన్నారు. సో డెఫినెట్గా కూడా తబ్లిగీ జమాత్ అంటే ఈ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఇప్పుడు దీంట్లో భాగమే ఈ తబ్లిగే ఇస్తిమా. ఈ నవంబర్లో కూడా వీటికి సంబంధించి సభలు జరుగుతున్నాయి. అయితే భోపాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది ఈ సభ. దీనికి లక్షల్లో కూడా ప్రపంచ దేశాల నుంచి హాజరవుతూ ఉంటారు. దీనికి ఆల్రెడీ కూడా మధ్యప్రదేశ్ సీఎం దీనికి సంబంధించి కూడా చౌహాన్ ఆల్రెడీ కూడా ఏర్పాట్లు చేయాలని, కావాల్సిన ఏర్పాట్లు చేయండి, లక్షల్లో జనాలు వచ్చే వాళ్ళకని చెప్పి కూడా ఒక ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది. అయితే ఈసారి ఇది తిరుపతిలో ఏర్పాటు చేయటం మీదే ఆందోళన మొత్తం కూడా. తిరుపతి అంటే మొత్తం కూడా శ్రీవారి ఆస్తి, 7 కొండలు కూడా శ్రీవారి ఆస్తి. అక్కడ మరే అన్యమత ప్రచారాలకు కానీ వేటికి కానీ అసలు తావే ఉండదు.
ఒకవేళ ఎవరైనా వెళ్ళి అన్యమత ప్రచారం చేసినట్లు తెలిసినా కానీ, అక్కడ అటువంటి గుర్తులు తెలిసినా కానీ అస్సలు ఊరుకోరు, ఉపేక్షించేది లేదు. స్వామివారి భక్తులు అస్సలు ఊరుకోరు. అలాంటిది తిరుపతిలో ఒకవైపు చంద్రగిరి ఇటువంటి అంటే శ్రీవారి మెట్లు అవన్నీ కూడా స్టార్ట్ అయ్యే ప్రాంతం అక్కడ నుంచి ఎలా నిర్వహిస్తారు? దీని మీద ఆల్రెడీ కూడా ఇప్పటికే ఉగ్రవాద కార్యక్రమాలు చేసినట్లు ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలు ఉన్నాయి. దేశ భద్రతకి ముప్పు పొంచి ఉంది. అలాంటిది తిరుపతిలో ఎలా పర్మిషన్ ఇస్తారు? సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ నెత్తిని వేసుకొని మోస్తున్నాను, భుజాన వేసుకొని మోస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నారు? ఇలాంటి ఒక సభకి, తబ్లిగే ఇస్తిమా లాంటి ఒక సభకి తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత ఇలాంటి ఒక సంస్థకి పర్మిషన్ ఇచ్చి అక్కడ ఈ విధంగా కూడా పెద్ద ఎత్తున జనాల్ని పోగేసుకొని ఇస్లాం బోధనలు చేస్తూ కూడా మత వ్యాప్తి కోసం ఈ విధమైన సభలు నిర్వహిస్తుంటే ఏ విధంగా ఉపేక్షించి చూస్తూ ఉన్నారు? సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా పరిరక్షిస్తాము అని చెప్పేవారు ఈ విధంగా ఎలా పర్మిషన్ ఇస్తారు? ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఇటువంటి సభకు ఏ విధమైన పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? సనాతన ధర్మాన్ని మరి మీరు కాపాడుతున్నారా అని చెప్పి కూడా ఇప్పుడు స్వామీజీ కానీ అక్కడ ఉన్నటువంటి స్వామివారి భక్తులు కానీ ప్రశ్నిస్తున్న సందర్భం ఏర్పడింది. పవన్ కళ్యాణ్కి సూటిగా కూడా ఇప్పుడు ప్రశ్న సంధిస్తూ ఉన్నారు వారందరూ కూడా. అయితే ఇది మత వ్యాప్తి చేసే సంస్థగానే దీన్ని చూస్తూ ఉంటారు. అల్లా మాటలను బోధించడం ఈ నవంబర్ నెలలో ఇప్పుడు ఏదైతే తిరుపతిలో జరుగుతూ ఉందో ఇలాంటివి అక్కడక్కడ జరిగిన తర్వాత ఇక్కడంతా ఏంటంటే మత పెద్దలు వీళ్ళందరూ కూడా చేరి బోధనలు వినిపిస్తారు. బోధనలు వినిపించిన తర్వాత ఈ ఫ్రైడేతో అంటే శుక్రవారం తెల్లవారుజామున మొదలైంది, సోమవారం ముగుస్తుంది కార్యక్రమం. సోమవారం ముగిసిన తర్వాత వారందరూ కూడా ఒక దగ్గర చేరుతారు. ఈ స్కాలర్స్ అందరూ కూడా మత బోధన ఎవరైతే బోధకులు ఉన్నారో వారందరూ ఒక దగ్గర చేరి ఇక వారందరూ ప్రపంచ దేశాలకు పయనిస్తారనమాట. మిగిలిన దేశాలకు వెళ్ళి ఇస్లాం మత బోధనలు, అల్లా ఏం చెప్పారు ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు చెబుతూ వాళ్ళు తిరుగుతారు. మరలా కూడా వచ్చే సంవత్సరం ఇదే నవంబర్లో ఈ సభలు నిర్వహిస్తారు. వీటికి వాళ్ళు వస్తారు. ఈ విధంగా కూడా మతవ్యాప్తి చేస్తారు, వీళ్ళందరూ కూడా ఇస్లాం మతవ్యాప్తి చేస్తారని కూడా చెప్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు దీనికి తిరుపతిలో ఏ విధంగా పర్మిషన్ ఇస్తారని చెప్పి కూడా రష్యా లాంటి కంట్రీసే ఇలాంటి సంస్థల్ని బ్యాన్ చేశాయి. అలాంటిది తిరుపతిలో ఏ విధంగా ఇస్తున్నారు? తిరుపతి అంటేనే స్వామివారు, మొత్తం కూడా అదంతా వెంకటేశ్వర స్వామి ప్రాపర్టీ, వెంకటేశ్వర స్వామి మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో ఈ విధంగా ఒక సభను నిర్వహించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తూ ఉన్నారు? ఎలా పర్మిషన్ ఇచ్చారు? మరోవైపు ఈ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అలాంటి సందర్భంలో ఇలాంటి సభలకు హైవే పక్కన ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? ఒకవైపు చూస్తే ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోతూ ఉన్నాయి. సో ఇటువంటి ఒక ప్రదేశంలో ఇప్పుడు ఎలా చెప్పాలంటే మొత్తం కూడా తబ్లిగే ఇస్తిమా మంటలు చెలరేగుతున్నాయి అనే చెప్పాలి. ఈ మంటలు మరింతగా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మరి ఈలోపే ఏపీ ప్రభుత్వం స్పందిస్తుందా? తిరుమలలో కాకుండా మరేదైనా ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్తుందా? అంటే ఎందుకు ఇన్ని ఏపీలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఇన్ని ప్రదేశాలు ఉండగా ఎందుకు తిరుపతిలోనే ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలో కూడా లేవనెత్తుతున్న అంశం. ఇన్ని ప్రాంతాలు ఉండగా తిరుపతిలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఇది హిందూ మతం మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తూ ఉన్నారు. మిగిలిన ఇంకేదైనా ప్రాంతంలో పెట్టుకోవచ్చు కదా. మరొకటి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లాంటి ఒక స్టేటే ఇలాంటి ఒక సంస్థని తమ దగ్గరికి రానివ్వకుండా సెక్యూరిటీ దృష్ట్యా తబ్లిగే ఇస్తిమా సభను వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఈ విధంగా తిరుపతిలో ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఏం చేస్తుంది ప్రభుత్వం? డిప్యూటీ సీఎం సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్న డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒక సభని తిరుపతిలో ఏ విధంగా నిర్వహించడానికి పర్మిషన్ ఇస్తారు? అంటే కావాలని దీని వెనక ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా? ఏమైనా ఎజెండా దాగి ఉందా? కావాలని చెప్పే నిర్వహిస్తూ ఉన్నారా? దీన్ని పొలిటికల్గా ఏమైనా దీని వెనక ఏమన్నా కుట్రలు పన్నుతున్నారా? పొలిటికల్గా వాళ్ళ పార్టీని సస్టైన్ చేసుకునేందుకు ఈ విధంగా ఏమైనా కుట్రలు పన్ని తర్వాత ఈ విధంగా సభ నిర్వహించి అంటే తబ్లిగే ఇస్తిమా సభ నిర్వహించి ఆ తర్వాత మేమున్నాం అనుకుంటూ కూడా వచ్చి పొలిటికల్గా ఏమైనా స్టంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇలా అనేక 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 యాంగిల్స్ అనేవి కూడా దీంట్లోనైతే బయటపడుతున్నాయి. అనేక కుట్రకోణాలు, ఏం కుట్రకోణం దాగి ఉందని కూడా స్వామీజీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వంపై స్వామీజీ మండిపడుతూ ఉన్నారు. తబ్లిగే ఇస్తిమా కార్యక్రమాలకి వెంటనే అనుమతులు నిలిపివేయండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే తిరుపతిలో ఈ తబ్లిగే ఇస్తిమా సభ నిర్వహించడం వెనక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందని మీరు అనుకుంటున్నారా?
ఒకవేళ అలా అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో అది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేయండి. తిరుపతిలో ఇటువంటి సభకు పర్మిషన్స్ ఇవ్వటం కరెక్టేనా కాదా అన్నది కూడా తెలియజేయండి. మరి స్వామీజీ డిమాండ్ ఇప్పుడే నిలిపివేయాలి అని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు. మరి స్వామీజీ డిమాండ్ కరెక్టేనా, లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చు పర్మిషన్స్ ఇస్తే అన్న యాంగిల్లో మీరు మాట్లాడతారా ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా తిరుపతిలోనైతే ఇలాంటి అన్య మతాల ప్రచారం కానీ ఇదంతా కూడా నిషిద్ధం. మరి అలాంటప్పుడు ఈ విధంగా కూడా మరి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అయితే ఈ సభ మీద ఇప్పటికే కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. తబ్లిగే ఇస్తిమా అనే దాని మీద కూడా ఇదొక ఏంటంటే దేశానికి విరుద్ధంగా కూడా కార్యకలాపాలు చేస్తుంది ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ మధ్య మనం ఏపీలో చూస్తే రాయచోటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు కదలికలు కనిపిస్తూ ఉన్నాయి, దేశద్రోహుల కదలికలు. మరి ఈ నేపథ్యంలో ఈ సభని మరి ఏపీ ప్రభుత్వం ఒకసారి దీని మీద దృష్టి సారించి ఈ సభను నిలిపివేస్తుందా, లేకపోతే మరేదైనా ప్రాంతంలో జరిగేలా చూస్తుందా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశమే. ఇప్పుడు ఏదైనా కానీ తబ్లిగే ఇస్తిమా మంటలు రాచుకున్నాయి. మరి దీని మీద ప్రతిపక్షం ఏమైనా స్పందిస్తుందా? ఎస్, ఇది కూడా వేచి చూడాల్సిన అంశమే.